హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది thumbnail చూసేసి. సో ఈ రోజు వీడియో ఏంటంటే మొబైల్ మాత్రమే ఉపయోగించి మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా మనం మనీ అయితే ఎలా ఎర్న్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ చేస్తాను. మీరు ఎవరైనా స్టూడెంట్ కానీ హౌస్ వైఫ్ కానీ ఎవరైనా ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మీషో అఫిలియేట్ అంటే ఏంటి, దాంట్లో మనం ఎలా జాయిన్ అవ్వాలి, అండ్ కమిషన్స్ అనేవి ఎలా వస్తాయి, మన ప్రోడక్ట్స్ ఎలా షేర్ చేయాలి, అండ్ మనీ ఎంతవరకు ఎర్న్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీషో అఫిలియేట్ అంటే ఏంటి? మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు మీషోలోని ఉన్న ప్రోడక్ట్ లింక్ని మనము వేరే వాళ్ళకి షేర్ చేయడము. ఆ షేర్ చేయడం వల్ల వాళ్ళు ఆ లింక్ ద్వారా ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళు పర్చేస్ చేసినట్లయితే మనకి ఆఫ్టర్ పర్చేసింగ్ దట్ ప్రోడక్ట్ వి విల్ గెట్ కమిషన్ అనమాట. సో మన కమిషన్ అనేది వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ప్రోడక్ట్స్ని షేర్ చేస్తాము. సో ఆ షేర్ చేసిన లింక్తో కస్టమర్ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తాడు. వన్స్ దట్ ప్రోడక్ట్ గెట్స్ డెలివర్డ్ దెన్ మనకి కమిషన్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో దాన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది అంటాము. అండ్ స్టెప్ 2 వచ్చేసి మీరు మీషో అఫిలియేట్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు మొబైల్ అనేది ఉండాలి, అండ్ ఒక మీషో అప్లికేషన్ అనేది ఉండాలి, అండ్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఆర్ ఫేస్బుక్, ఇన్ టెలిగ్రామ్, ఎనీథింగ్. అండ్ ఒక మొబైల్ నెంబర్ అయితే ఉండాలి, అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అది ఫర్దర్గా మన కమిషన్స్ అనేవి రావడానికి బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఇవన్నీ మనకైతే మీషో అఫిలియేట్లో జాయిన్ అవ్వడానికి కంపల్సరీ అనమాట. మీషో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నారు కదా, సో ఎట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉండాలి. ఆల్రెడీ మీకు అకౌంట్ అనేది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో బట్ అది పబ్లిక్లో ఉంటే మీకు బెస్ట్, ఎందుకంటే మీకు పబ్లిక్లో అకౌంట్ అనేది ఉంటే సేల్స్ అనేవి ఎక్కువగా అవుతాయి. అండ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మీషోలో ఉన్న ప్రోడక్ట్ లింక్స్ అనేవి ఎలా షేర్ చేయాలి అనేది నేను చెప్తాను. మీషోలో మనకి హోమ్ స్క్రీన్ పైన చాలా టైప్ ఆఫ్ కేటగిరీస్లో అయితే కనిపిస్తాయి, లైక్ హోమ్ డెకర్, క్లోత్స్, బ్యూటీ ప్రోడక్ట్స్, కిచెన్ యాక్సెసరీస్, ఇంకా చాలా వెరైటీ ఎలక్ట్రానిక్స్, అన్ని వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి మనకి మీషోలో అయితే ఉంటాయి. సో మనం ఎలా చూస్ చేసుకోవాలి అంటే హై రేటెడ్ ప్రోడక్ట్స్, వేటికైతే ఎక్కువ రేటింగ్ అయితే ఉంటుందో, అండ్ రివ్యూస్ కూడా చూసుకోవాలి. సో దట్ పీపుల్ విల్ ట్రస్ట్ అనమాట. సో రేటింగ్ ఎక్కువ ఉన్నట్టయితే మనకి సేల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో అలా ప్రోడక్ట్స్ అనేవి మనం చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత వాటి లింక్స్ అనేవి మనం మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, సో ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మనం ఈ ప్రోడక్ట్స్ వీడియోస్ కానీ రీల్స్ చేసి మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్టోరీస్ పెట్టడం కానీ అఫిలియేట్ లింక్స్ని క్రియేట్ చేసుకొని ఇలా ఈ లింక్స్ అని మనం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్న వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అనేది నచ్చినట్లయితే వాళ్ళు లింక్ అని మెసేజ్ చేస్తారు కదా. సో అట్ దట్ టైం ఆ లింక్ మనం సెండ్ చేసినప్పుడు వాళ్ళకి ఆ లింక్ ద్వారా వాళ్ళు పర్చేస్ చేసినాక మనకి అప్పుడు కమిషన్ అనేది వస్తుంది. ఆ కమిషన్ కూడా ఎప్పుడు వస్తుందంటే దానికి కూడా ఒక కండిషన్ ఉంది. లైక్ ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళు పర్చేస్ చేస్తారో డెలివరీ అయిన 7 days లైక్ రిటర్న్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేవి కన్ఫర్మ్ అవుతుంది. మనకి ఇన్కమ్ అనేది బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ అయితే ఉంటుంది. ఒక ప్రోడక్ట్కి ఎక్కువగా ఉండొచ్చు, ఒక ప్రోడక్ట్కి తక్కువగా ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ అయితే మనకి కమిషన్ అనేది వస్తుంది వన్స్ ఆఫ్టర్ దట్ రిటర్న్ పీరియడ్ ఈజ్ ఓవర్. మీరు అడగచ్చు మనము ఇన్కమ్ అనేది ఎంత ఎర్న్ చేయొచ్చని. సో ఆ ఇన్కమ్ అనేది ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది మనం పర్టికులర్ అమౌంట్ అనేది మనం చెప్పలేము. దట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ ఎఫర్ట్స్. మనం కన్సిస్టెన్సీగా వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటే మనకి సేల్స్ అనేవి పెరుగుతాయి. సో వాళ్ళు ఎంతమంది అయితే పర్చేస్ చేస్తారో మనకి ఆ ప్రోడక్ట్స్ ఎన్నైతే సేల్ అవుతాయో దాన్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ సో ఈ విధంగా మీరు మొబైల్ యూస్ చేసి మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ నుండి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఏం లేదు, జస్ట్ బీ కన్సిస్టెంట్ అండ్ డైలీ వీడియోస్ అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సో
సో మరిన్ని ఇలాంటి ఎర్నింగ్ ఐడియాస్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.